హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు వీడియోలో నడుము లూజ్ 32, చెస్ట్ లూజ్ 40 సైజ్ బ్లౌజ్ కటింగ్ ఏ విధంగా చేయాలో ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు ఫస్ట్ బ్లౌజ్ క్లాత్ని 4 ఫోల్డింగ్స్ అనేది వేసుకొని హ్యాండ్స్ అనేది ఫస్ట్ అనేది కట్ చేసుకోవాలి. ఆది బ్లౌజ్లో హైట్ ఎలా ఉందో అనేది చెక్ చేసుకొని హైట్ పెట్టుకొని తర్వాత చంక భాగం హ్యాండ్ డౌన్ కోసం అనేది మార్కింగ్ అనేది వేసుకొని ఆర్మ్ లూజ్ ఎంత ఉందో చూసుకొని దాన్ని బట్టి మార్కింగ్ అనేది వేసుకోవాలి. ఆర్మ్ లూజ్ వచ్చేసి 9 మీద 2 గీతలు వచ్చింది. దీన్ని హ్యాండ్ డౌన్ అనేది చేసుకుంటూ మార్కింగ్ అనేది వేసుకోవాలి. హ్యాండ్ ఫ్రంట్ పార్ట్ వైపున హ్యాండ్ లోత్ అనేది తీయడం కోసం ఒక 3/4 ఇంచ్ అనేది డౌన్ లోత్ తీసుకోవాలి. హ్యాండ్ లూజ్ అనేది మార్కింగ్ అనేది చేసుకోవాలి. తర్వాత బ్యాక్ పార్ట్లో నడుం పట్టీ కోసం నేను డైరెక్ట్గా క్లాత్ని నడుం పట్టీ అనేది డైరెక్ట్గా ఫోల్డింగ్ అనేది చేసేస్తాను. ఎందుకంటే ఇక్కడ అలాగే వేసుకుంటారు కాబట్టి. ఇప్పుడు హైట్ అనేది మార్కింగ్ అనేది చేసుకొని ఒక స్కేల్తో స్ట్రైట్గా ఒక లైన్ అనేది గీసుకోవాలి. తర్వాత ఖర్చు భాగం అనేది యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు వీప్ పొడవు అనేది మార్కింగ్ అనేది వేసుకొని ఇప్పుడు ఈ సైజు బ్లౌజ్కి నెక్ షోల్డర్ కలిపి 5.5 ఇంచెస్ మార్కింగ్ అనేది వేసుకుంటున్నాను. నెక్ కోసం 2.5 ఇంచులు అనేది మార్కింగ్ చేసుకొని మిగిలినది ఖర్చు భాగాలు షోల్డర్కి అనేది మార్కింగ్ అనేది వేసుకోవాలి. మళ్ళీ నెక్ దగ్గర 1కి 2-3 సార్లు అనేది చెక్ అనేది చేసుకుంటాను నేను. నా ఛానల్ కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. తర్వాత చెస్ట్ మార్కింగ్ అనేది వేసుకోవాలి. ఇప్పుడు బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్లో కాజా పట్టీ వైపున ఫ్రంట్ మార్కింగ్ అనేది వేసుకోవాలి. అలా వేసుకుంటే ఇప్పుడు కొంచెం ఎక్స్ట్రా కూడా కొంచెం పెంచుకుందని, ఎందుకంటే హెవీ పర్సనాలిటీ కాబట్టి. ఇప్పుడు చంక భాగం వైపున 1.5 ఇంచ్ మార్కింగ్ అనేది వేసుకోవాలి. ఈ ఖర్చు భాగాలు షోల్డరు నెక్ అనేది కరెక్ట్గా తీసుకుంటున్నాము. 1.5 ఇంచ్ అనేది మార్కింగ్ అనేది వేసుకోవాలి. చంక భాగం వైపున నడుము లూజ్ 38, చెస్ట్ లూజ్ 40. కాజా పట్టీ వైపున నేను మార్కింగ్ అనేది వేసుకుంటున్నాను. ఇప్పుడు ఆర్మ్ రౌండ్కి చెస్ట్ రౌండ్కి మ్యాచ్ అయిందా లేదా అనేది ఒకసారి అనేది చెక్ చేసుకోవాలి. ఈ ఆర్మ్ రౌండ్కి చెస్ట్ లూజ్కి ఎప్పుడైతే మ్యాచ్ అవుతుందో అప్పుడే సైడ్ జాయింట్లు అనేటివి పర్ఫెక్ట్గా వస్తాయి. నేను 2 బ్లౌజులు ఒకేసారి కటింగ్ అనేది చేసేస్తున్నాను. ఈ కస్టమర్ ఫస్ట్ టైం నాకు ఇచ్చారు. ఇప్పుడు మార్కింగ్ అనేది అయిపోయింది కాబట్టి కటింగ్ అనేది చేసుకోవాలి. నేను ఇలా తిప్పుకుంటూ అడ్జస్ట్ చేసుకుంటూ కటింగ్ అనేది చేసే అలవాటు, కానీ జరగకుండా అనేది జాగ్రత్తగా చూసుకుంటాను. ఇప్పుడు నడుం పట్టీలో ఎంతవరకు ఫోల్డింగ్ అనేది చేసుకున్నాం అనేది ఒక టక్స్ అనేది ఇవ్వాలి. ఇప్పుడు మెడ అనేది కటింగ్ అనేది చేసుకోవాలి.
తర్వాత ఫ్రంట్ పార్ట్ మార్కింగ్ అనేది వేసుకోవాలి. బ్యాక్ పార్ట్ని ఎలా ఉందో అలాగే పెట్టి 2 ఇంచెస్ అనేది ఫోల్డ్ అనేది చేసుకొని తర్వాత మార్కింగ్ అనేది వేసుకోవాలి. బ్యాక్ పార్ట్ వైపున బ్యాక్ పార్ట్ ఎలా అనేది అలాగే మార్కింగ్ అనేది వేసుకొని ఫ్రంట్ పార్ట్లో సైడ్ జాయింట్ల వైపున ఒక 1/2 ఇంచ్ కానీ 1 ఇంచ్ కానీ పెంచుకున్నాను. ఎందుకంటే ఉక్స్ కాజా పట్టీ మధ్య గ్యాప్ అనేది రాకుండా ఉంటుంది. ఇప్పుడు ఆది జాకెట్తో ఫ్రంట్ అనేది డాట్ పొడవు అనేది మార్కింగ్ అనేది వేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ హైట్ అనేది మార్కింగ్ అనేది వేసుకోవాలి. తర్వాత షేప్ బెల్ట్ వైపున మార్కింగ్ అనేది వేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్లో కింద ఖర్చు తీసుకున్న పై ఖర్చు తీసుకున్న ఏదైతే తీసుకుంటామో షేప్ బెల్ట్ తీసుకునేటప్పుడు కూడా అలాగే ఆ ఖర్చు అనేది మాత్రమే తీసుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ రౌండ్ అనేది మార్కింగ్ అనేది చేసుకోవాలి. సో ఫ్రంట్ రౌండ్ అనేది మ్యాచ్ అనేది అయిపోయింది. ఇప్పుడు డాట్ కోసం ఫ్రంట్ పార్ట్ మెడపట్టి అనేది వేస్తాం కదా, దానికోసం ఒక మార్కింగ్, డాట్ కోసం ఒక మార్కింగ్, షేప్ బెల్ట్ అతికించడానికి ఒక మార్కింగ్ అనేది వేసుకొని ఇప్పుడు షేప్ బెల్ట్ జాయింట్ అనేది ఎక్కడుందో ఆ మార్కింగ్ కాడ మార్కింగ్ అనేది వేసుకొని ఈ 3 షేప్ డాట్ ఫ్రంట్ పార్ట్ హైట్ డాట్ ఈ 3 మార్కింగ్స్ని కలుపుతూ ఒక లైన్ అనేది వేయాలి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ లోతు అనేది తీయడం కోసం లోతు కోసం ఒక 1/2 ఇంచ్ కానీ 1/4 ఇంచ్ కన్నా కొంచెం ఎక్కువగా తీసుకుంటే సరిపోతుంది. ఫ్రంట్ పార్ట్ లోతు అనేది ఎవరికైనా అంతేను. ఇప్పుడు కటింగ్ అనేది వేసుకోవాలి. ఈ బ్లౌజ్ కనుక సక్సెస్ అయితే ఇంకా 10 బ్లౌజెస్ ఉన్నాయి, ఇస్తామని చెప్పారు ఈ కస్టమర్ అయితే. అంతే, ఫ్రంట్ కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడు షేప్ బెల్ట్లు నేనైతే కటింగ్లో మాత్రమే మొత్తం రెడీ చేసేసుకుంటాను. ఫ్రంట్ అది కొంచెం ఖర్చు భాగం కింద ఖర్చు కోసం వదిలి షేప్ బెల్ట్ అనేది పైన ఖర్చు కూడా మార్కింగ్ అనేది చేసుకుంటున్నాను. తర్వాత సైడ్ జాయింట్ వైపును కూడా కింద ఖర్చు పైన ఖర్చు మార్కింగ్ అనేది వేసుకొని షేప్ బెల్ట్ని మార్కింగ్ అనేది వేసుకోవాలి. తర్వాత మనం లోడింగ్ చేస్తాం కదా షేప్ బెల్ట్, అందుకోసం ఈ మార్కింగ్స్ని కలుపుతూ కొంచెం షేప్ బెల్ట్ కొంచెం కరువు తిరిగేలా చేయాలి. అప్పుడే ఫ్రంట్ పార్ట్ చూసేదానికి నీట్గా అనేది ఉంటుంది. ఇప్పుడు వెడల్పు అనేది ఎంతవరకు ఉందో చెక్ అనేది చేసుకోవాలి. ఇప్పుడు ఖర్చు భాగాలతో పాటు ఒక 1/2 ఇంచ్ అనేది ఎక్స్ట్రా తీసుకుంటున్నాను. 1/2 ఇంచ్ కానీ 1 ఇంచ్ కానీ ఎక్స్ట్రా తీసుకుంటున్నాను. తర్వాత